కొంతమంది వాళ్ళ సాక్ష్యం చెప్తారు. అన్న నన్ను ఇలా కొట్టారన్నా, ఇలా నన్ను ఈడ్చారన్నా అంటే నాకు కొంచెం ఫీలింగ్ వచ్చింది వెంటనే. నేను ఇలా కొట్టబడ్డాను, ఈడవబడ్డాను, ఇట్లా రక్తం కూడా కారింది అన్నప్పుడు ఆ పదం చెప్పినటువంటి దైవజనుడైన విశ్వాసైన నాకు ఎక్కడ కనపడతారో తెలుసా? శిఖరం మీద కనపడతారు. నేను చాలా ఫీల్ అవుతాను. ఎందుకంటే అబ్బా, నాకు దక్కని అనుభవం ఈ బిడ్డకు దక్కిందే. అర్థమైందా? నాకు దక్కలేదే ఇలాంటి అనుభవం. యేసయ్య కోసం దెబ్బలు తిన్నాడా? యేసయ్య కోసం రక్తం కార్చాడా? యేసయ్య కోసం ఏడవబడ్డాడా? అంత జరిగి కూడా విశ్వాసంలో ఉన్నాడా? అంత జరిగి కూడా ఇంకా దేవుని సేవలో నిలబడ్డాడా? అయ్యో అమ్మో, ఈయన సామాన్యుడు కాదు. యేసయ్య కోసం దెబ్బలు తినటం అంటూ ఇతను ఎదుర్కొన్నాడంటే, ఆ నామం నిమిత్తం దెబ్బలు తినడానికి ఇతడు పాత్రుడుగా ఎంచబడ్డాడంటే, ఇతడు నాకంటే ధన్యుడు, నాకంటే గొప్పవాడు అని ఫీల్ అవుతాడు.